ఓకే. హాయ్. ఓకే. మన తెలుగు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అట్లాగే మన భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకి ఒక ముఖ్య గమనిక. ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు కూడా నా ముఖ్య విన్నపం ఏంటంటే, ఈ వీడియోకి ఇంపార్టెన్స్ ఏంటంటే పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అబౌట్ వైఎస్ జగన్ ఫ్రమ్ పులివెందుల రౌడీ. ఎందుకు ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఎందుకనంటే, వాడు రాజకీయాలకు అనర్హుడు. వాడు అనర్హుడు. వాడు ఒక సైకోగాడు, ఒక శాడిస్ట్గాడు, ఒక తాగుబోతుగాడు, ఒక దుర్మార్గుడు, ఒక నీచపు నికృష్టుడు, కిరాతకుడు, హంతకుడు, ఆర్థిక నేరస్తుడు. అంతకంటే వాడు దేశద్రోహి, రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి. ఈ రాజకీయంలో రాష్ట్రాన్ని నాశనం చేసి దోపిడీ చేసిన వ్యక్తి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాడు రాజకీయ హత్యలు కావచ్చు, మరి వేరే విధమైన సైబర్ క్రైమ్ యాక్టివిటీస్ కావచ్చు, చాలా యాక్టివిటీస్లో వడ్డా సుధీర్ చౌదరితో కలిసి వాడు ముసుగులో చాలామందిని, రాజకీయ నాయకులు కావచ్చు, పబ్లిక్ని కావచ్చు, పోలీసులను కావచ్చు, షేడి ఆఫీసర్లను కావచ్చు, జడ్జిలను కావచ్చు, లాయర్ని కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కావచ్చు, వాడు అందరినీ కూడా ఓచగోచుకోవాల్సిన ఘనత వాడు వైఎస్ జగన్ గారిది. 1.0లో వాడు చేసిన రాజకీయం 1.0 అసలు అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు వాడి గురించి. వాడు ఎలాంటి దొంగ బుద్ధి. మరి వాడి మీద 32 సిబిఐ కేసులు ఉన్నాయి. వాడు 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండాల్సిన వ్యక్తి బయటకు వచ్చి నా సర్వే అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా వాడు చేసిన దుర్మార్గమైన నాటకాలు, బాబాయ్ డ్రామా, చెల్లి డ్రామా, కోడికత్తి డ్రామా, హత్యల డ్రామా, బీపీల డ్రామా, కరోనా డ్రామా, మళ్ళీ 2.0 డ్రామా. 1.0 చేసిన హత్యలు చాలవంట, లక్షల కోట్లు దోపిడీ చాలవు. వారికి మళ్ళీ 2.0. ఫ్రెండ్స్, పబ్లిక్లో రాష్ట్రాల్లో నేను సర్వే చేసేటప్పుడు, పెళ్ళిళ్ళకి పోయినప్పుడు చాలామంది పబ్లిక్ చెప్తూ ఉండేవాళ్ళు, ఏంట్రా ఈ రాజకీయం, ఏంటి ఇదనేది చెప్తుంటే కళ్ళు బైర్లకు అమ్ముతున్నాయి. ఫ్రెండ్స్, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న, మరి తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకు కూడా నా విన్నపం, ఒకసారి ఆలోచించండి. నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాను, మాచవరం పోలీస్ స్టేషన్కి, పిడుగురాల పోలీస్ స్టేషన్కి, చత్తనపల్లి డిఎస్పీ గారి దగ్గరికి, ఐజీ గారి దగ్గరికి, ఎంతమంది పోలీసుల దగ్గరికి వచ్చాను. మీరు ఒకసారి ఆలోచించండి వైఎస్ జగన్ గురించి. నేను వచ్చినప్పుడు వాడు ఏం చెప్పాడు, మాచవరం మండలం పిడుగురాల్లో చత్తనపల్లి అనేది మీరు ఒక్కసారి, నేను చెప్పటం కాదు, మీరు ఒకసారి బేరీజు వేసుకోండి. గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 250 మంది చనిపోతున్నారు. మరి తెలంగాణలో బేరీజు వేసుకోండి. వాడు రాజకీయం చేయలేదు. ప్రజలు అంటే ప్రజల రూపంలో ఉన్న ఎవరైనా కావచ్చు, వాళ్ళ బతుకులతో వాడు చెలగాటం ఆడి వాడు చేసే దొంగ నాటకాలు, వాడు చేసే దొంగ డ్రామాలు, బెంగళూరులో వాడు చేసే దొంగ నాటకాలు ఎవరినే మీకు అఫ్కోర్స్ నాకే తక్కువ తెలియదు అనుకో. కొంతమంది అన్నారు, నువ్వు చెప్పేది చాలా తక్కువ రా, నీకేం తెలియదు చావదో, వాడి గురించి మమ్మల్ని అడుగు, ఎట్ట చెప్తావా, వీడికి ఇంకా పూర్తిగా తెలియట్లేదా అని అన్నారు చాలామంది. కరెక్టే. ఎందుకంటే నేను ఎక్కువ పట్టించుకొని పోతే పోయిందిలే అనుకుంటా. ఒకసారి ఆలోచించండి. జగన్ లాంటి నీచుడు
నీచుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పేరుతో ముసుగు వేసుకొని మన ఆర్థిక దోపిడీ, మన ఆర్థిక వనరులనే దోచుకుంటుంటే జనాలను చంపి బీపీ డౌను, హార్ట్ అటాకు, యాక్సిడెంటు. ఎవడుకు పుట్టాడు వాడు జగన్గాడు? మనల్ని చంపే హక్కు ఎవడికిచ్చాడు వాడికి? ఒక్కసారి ఆలోచించండి. దీని అనుకున్న నేతల గురించి కూడా వాడికి గతి లేదు. ఇంట్లో పెళ్ళానికి అన్నం పెట్టలేని నా కొడుకు ఉంచుకున్న దానికి బంగారు గాజులు చేయించాడంట. వాడు దోపిడీ చేసి ఒక ఎమ్మెల్యే గెలవలేనుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 151 సీట్లు, 23 ఎంపీ సీట్లు. ఒక ఎంపీటీసీని ఊళ్ళో గెలిపిలేని వాడు. మరి ఇలా గమనించండి ఒక విషయం. అమెరికా దాకా కూడా గవర్నమెంట్లు నా పేరు వాడుకునే రాష్ట్రాల్లో గవర్నమెంట్లు చేసుకుంటూ వడ్డా సుధీర్ చౌదరి అనే రౌడీ షీటర్తో కలిసి వారు చేసే దుర్మార్గమైన పనులు ఒక్కసారి ఆలోచించండి. లాయర్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా చెప్పాను, ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పాను. గండికోట శ్రీకాంత్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పాను. మరి కాసు మహేష్ రెడ్డి గారు ఈ గురుజాల నియోజకవర్గంలో వాడంత కిరాయి హంతకుడు, వాడంత కిరాయి రౌడీ. వాడు ఒక వార్డు మెంబర్ని, ఒక ఎంపీటీసీని గెలిపిలేడు. నా పేరు వాడుకొని, నా సర్వే వాడుకొని అమెరికా నుంచి విదేశాల దాకా 1000 కోట్లు దోచుకున్నాడు. దోచుకొని నేను పన్నోడినంట, నేను చదువుకోలేదంట, నేను మనిషిని కాదంట, నాకు సొంత ఇల్లు లేదంట. వాడు చెప్పే కథలు, వాడు పెట్ట కథలు అంతా ఇంత కాదు. వాడు చేసే పనులు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సమాజంలో ఎలాంటి రౌడీ షీటర్సు, ఎలాంటి ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రులు అవుతున్నాడని ఆలోచించండి. జగన్ లాంటి ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించింది 5 సంవత్సరాలు. నా పేరు వాడుకొని, నన్ను వాడుకొని, నా డబ్బుతో కలరింగ్ యాడ్ చేసుకొని, పబ్లిసిటీలు చేసుకొని వాడు ఆ రకంగా పరిపాలించాడు. పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం సమాధానం లేదు, పిట్ట కథల సమాధానాలు వచ్చాయి ఏ రోజు పట్టినా. ఆ రకంగా వాడు ఏదైతే మీ కరెంటు సిస్టమ్ అయితే మీ జనాలను చంపి గుండెల్లో పెట్టే తలకాలుగా పెట్టి చెప్పించుకుంటున్నాడు. ఏంది అనేది అంటే ఈ మనం మాట్లాడే హక్కు కూడా మనకు లేదు. నాటకాలు తెంగి వాడు అనుకుంటున్నాడు లక్షల కోట్లు విదేశాల్లో బ్లాక్ మనీ రూపంలో కంపెనీలు పెట్టుకొని వాడిని ప్రశ్నించేవాడు లేడు. వాడు వెనకాల మోడీ ఉన్నాడంట, ఛాయ్ అమ్ముకునే మోడీ గారితో కలిసి వాడి గురించి చెబుతుంటే మోడీ గారి గురించి తల బాదుకున్నాం. ఎంతమంది ఎంపీలు నా పేరు పెట్టి వాడు ఏంది అసలు? ఇది రాజకీయమా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి రాబోయే ఎలక్షన్స్ మరి ఇంతవరకు కూడా ప్రజలతో ఓట్లు వేసి గెలిచిన వాడు ఎక్కడ కూడా ఎవడు లేడు. ఇప్పుడు నాకున్న అనుభవం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓళ్ళల్లో జరిగిన ఇప్పుడు మన గ్రామాల్లో చనిపోయినప్పుడు శవాల దగ్గర మామూలుగా పలకరించడానికి పోతే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు అటు ఇటు పిల్ల దిక్కులేని చూపులు చూస్తున్నారు. ఏం చేస్తున్నావు?